ఐఐటీలో IIITలో బీటెక్ చేయాలనేది మీ డ్రీమా? అయితే ఇది ఇండియాలో ఒకే ఒక యూనివర్సిటీ వల్ల సాధ్యం. అదే జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. ఇప్పుడే సంప్రదించండి. తమిళనాడు పాలిటిక్స్లో ఎవరు ఊహించని ఒక బిగ్గెస్ట్ పొలిటికల్ వార్కి స్క్రీన్ ప్లే రెడీ అయిందా? కోలీవుడ్ బాక్స్ ఆఫీసును షేక్ చేసిన ఇద్దరు స్టార్ హీరోలు ఇప్పుడు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రిని టార్గెట్ చేశారా? ఇప్పుడు చెన్నై టు తిరుచి పొలిటికల్ సర్కిల్స్ను షేక్ చేస్తున్న హాట్ టాపిక్ ఇదే. ఒకవైపు ఎలాగైనా బైపోల్లో గెలిచి మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెట్టాలని డిఎంకే అధినేత మాజీ సీఎం ఎంకే స్టాలిన్ స్కెచ్ వేస్తుంటే, ఆయనను అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వకూడదని తమిళగ వెట్రి కలగం పార్టీ మాస్టర్ ప్లాన్ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. స్టాలిన్ను ఢీకొట్టేందుకు విజయ్ తన పార్టీ నుంచి ఏకంగా ఒక మాస్ హీరోను రంగంలోకి దించుతున్నారా? స్టాలిన్కు చెక్ పెట్టేందుకు ప్రముఖ నటుడు దర్శకుడు రాఘవ లారెన్స్ రెడీ అవుతున్నారా? తిరుచి ఉప ఎన్నిక వేదిక జరగబోతున్న ఆ మైండ్ బ్లోయింగ్ పొలిటికల్ బ్యాటిల్ మరో తమిళనాడు రాజకీయాలలో హాట్ టాపిక్గా మారబోతుందా? తమిళనాడు రాజకీయాలు ఎప్పుడు రసవత్తరంగానే ఉంటాయి. గత ఎన్నికలలో అధికారం కోల్పోయిన డిఎంకే ఇప్పుడు ఎలాగైనా పుంజుకోవాలని చూస్తుంది. ఇందులో భాగంగానే తమిళనాడు మాజీ సీఎం స్టాలిన్ ఒక కీలక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం అసెంబ్లీలో లేని ఆయన త్వరలో రాబోయే తిరుచి ఉప ఎన్నిక ద్వారా బరిలోకి దిగాలని డిసైడ్ అయ్యారు. తిరుచి అనేది డిఎంకేకి బలమైన కోట. అక్కడ పోటీ చేస్తే గెలుపు నల్లేరు మీద నడకే అని, గెలిచిన తర్వాత ఎమ్మెల్యేగా సగర్వంగా అసెంబ్లీలో అడుగు పెట్టవచ్చని స్టాలిన్ అండ్ టీం పక్కా ప్లాన్ వేసుకుంది. మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న స్టాలిన్ అసెంబ్లీ వెలుపల ఉండి పోరాటం కంటే సభ లోపల ఉండి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచితేనే మైలేజ్ వస్తుందని భావిస్తున్నారు. అందుకే సేఫ్ సీటుగా ఉన్న తిరుచిని ఎంచుకొని అక్కడి నుంచే తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయాలని స్టాలిన్ గ్రౌండ్ వర్క్ కూడా పూర్తి చేశారు. అయితే ఇక్కడే డిఎంకే అస్సలు ఊహించని మైండ్ గేమ్ స్టార్ట్ అయిపోయింది. తమిళనాడు రాజకీయాలలో ఇప్పుడు థర్డ్ ఫోర్స్గా కాదు, మేజర్ ఫోర్స్గా దూసుకుపోతున్న పార్టీ తమిళగ వెట్రి కలగం, అంటే దళపతి విజయ్ పార్టీ టీవీకే. స్టాలిన్ తిరుచి నుంచి పోటీ చేస్తున్నారనే వార్త బయటకు రాగానే విజయ్ అలర్ట్ అయ్యారు. స్టాలిన్ లాంటి సీనియర్ లీడర్ మాజీ సీఎం అసెంబ్లీకి వెళితే ప్రతిపక్షంగా డిఎంకే మరింత స్ట్రాంగ్ అవుతుందని విజయ్ భావిస్తున్నారు. అందుకే స్టాలిన్కు అసెంబ్లీకి అడుగు పెట్టనివ్వకుండా అడ్డుకోవడమే కాకుండా డిఎంకే కోటలోనే ఆ పార్టీని ఓడించి టీవీకే పవర్ ఏంటో మరోసారి చూపించాలని విజయ్ ఒక రివర్స్ ప్లాన్ వేశారు. సాధారణంగా స్టాలిన్ లాంటి హెవీ వెయిట్ లీడర్ పోటీ చేస్తుంటే ప్రత్యర్థి పార్టీలు కాస్త వెనకడుగు వేస్తాయి. కానీ విజయ్ మాత్రం డి అంటే డి అనే రేంజ్లో తిరుచిలో స్టాలిన్కి చెక్ పెట్టేందుకు ఒక పవర్ఫుల్ అస్త్రాన్ని సిద్ధం చేశారు. ఆ అస్త్రమే రాఘవ లారెన్స్. త్వరలోనే ప్రముఖ నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ దళపతి విజయ్ సమక్షంలో టీవీకే పార్టీలో చేరబోతున్నారనే టాక్ కోలీవుడ్ అండ్ పొలిటికల్ సర్కిల్స్లో మారుమోగిపోతుంది. లారెన్స్కు తమిళనాడులో ఉన్న మాస్ ఇమేజ్, ముఖ్యంగా ఆయన చేసే సామాజిక సేవా కార్యక్రమాల వల్ల ప్రజల్లో, యువతలో ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. పేద పిల్లలకు గుండె ఆపరేషన్లు చేయించడం, అనాథలను ఆదుకోవడంలో లారెన్స్ ఎప్పుడు ముందు ఉంటారు. ఇలాంటి క్లీన్ ఇమేజ్, విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉన్న లారెన్స్ను తిరుచి బైపోల్లో స్టాలిన్కు పోటీగా దించితే ఎలా ఉంటుంది? ఇదే విజయ్ వేసిన మాస్టర్ ప్లాన్. తిరుచిలో లారెన్స్ కనుక బరిలోకి దిగితే అక్కడ పోటీ స్టాలిన్ వర్సెస్ లారెన్స్ కాదు, నేరుగా డిఎంకే వర్సెస్ టీవీకేగా మారిపోతుంది. లారెన్స్ ఇమేజ్కి విజయ్ ఉన్న క్రేజ్ తోడైతే తిరుచిలో డిఎంకే కోట బద్దలు కావడం ఖాయమని విశ్లేషకులు చెబుతున్నారు. ఒకవేళ ఇదే కనుక నిజమైతే తమిళనాడులో గతంలో ఎప్పుడూ లేని విధంగా ఒక మోస్ట్ సెన్సేషనల్ పొలిటికల్ వార్ను మనం చూడబోతున్నాం. ఒకవైపు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న మాజీ సీఎం ఎంకే స్టాలిన్, మరోవైపు ప్రజాదరణ, దళపతి విజయ్ సపోర్ట్ బ్యాకింగ్తో వస్తున్న మాస్ లీడర్ రాఘవ లారెన్స్. స్టాలిన్ ఎలాగైనా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాలని చూస్తుంటే ఆయనను ఓడించి తమిళనాడు రాజకీయాల్లో తమదే నెక్స్ట్ చాప్టర్ అని నిరూపించుకోవాలని టీవీకే కసితో ఉంది. మరి ఈ హై వోల్టేజ్ పొలిటికల్ డ్రామాలో గెలుపు ఎవరిని వరిస్తుంది? స్టాలిన్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా, లేక విజయ్ లారెన్స్ కాంబో వేసిన రివర్స్ ప్లాన్ డిఎంకేకి షాక్ ఇస్తుందా అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.